పిచ్చి పిచ్చి మాటలు, మూర్ఖపు మాటలు, పనికి మాలిన మాటలు, అసహ్యత నిండిన మాటలు, చెడుతనానికి ప్రేరేపించే మాటలు, దేవునికి వ్యతిరేక్తంగా వ్యవహరించే మాటలు. ఈ మాటలది పెద్ద కేసు సార్. ఇంకా చెప్పాలంటే మిగిలిన కేసులన్నిటికీ ఈ కేసే కారణం. అసలు ఇదే మాట యాకోబులా అంటాడు, ఒకడు తన నాలుకను కంట్రోల్ చేయటం అనేది కానీ సాధన చేయగలిగితే వాని సర్వ శరీరాన్ని కంట్రోల్ చేసుకోవటానికి వానికి శక్తి వచ్చింది అంటాడు. అవి ఇంత మాటలయ్యి. అసలు నీ బాడీ మొత్తం కూడా కంట్రోల్ చేయాలి, నియంత్రించుకోవాలి అనే ఆశ నీకుందా? నీ సర్వ శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలన్న ఆశ నీకుందా? అట్లయితే సమాధానం ఇదే, నీ నాలుకను ఫస్ట్ సాధన చేయి, నోరు కంట్రోల్ చేసుకోవటం మొదలుపెట్టు, టోటల్ బాడీ కంట్రోల్లో ఉంటుందని. నేను కాదు, యాకోబే చెప్పాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువు. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అవును, అక్కడ ఏముంది? నాలుకను సాధు చేయలేడని ఉంది. అది కాదు, మొదటి నుంచి చదువు, 2వ వచనం నుంచి చదువు. 3:2 అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల. అది ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడగును. మాట యందు తప్పని ఎడల ఇక్కడ మెయిన్గా ఏం చెప్తున్నాడంటే, ఆ వచనాన్ని చాలాసార్లు మీరు చదివి ఉంటారు, మళ్ళీ ఒక్కసారి మీకు ఆ విషయంలో స్పష్టతనిస్తా. మనమందరము అనేక విషయములలో తప్పిపోవచ్చున్నాము అన్నాడు. అనేక విషయాలంటే చాలా సంగతుల్లో మనం సరళత నుండి తప్పిపోతున్నాం. అసలు ఈ తప్పిపోవటాలన్నిటికీ కూడా కారణం ఏంటంటే, ముందు మాటని కంట్రోల్ చేసుకోలేకపోవటం. చాలా విషయాల్లో మనం తప్పిపోతున్నాం. ఆ తప్పిపోయిన అనుభవాలు మనకు రాకుండా ఉండాలంటే మెయిన్గా మనం మాట యందు తప్పకుండా ఉండాలి. మనం మాటను కానీ కంట్రోల్ చేసుకోగలిగితే ఇక అనేక విషయాల్లో తప్పిపోతున్నాం అన్న మాటకి